Nexus News. నేను మీ శిరీష. రణస్థలం మండల కేంద్రంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. రణస్థలం మండల కేంద్రం నందు శనివారం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలంటూ రామతీర్థం జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం మరియు రావాడ జంక్షన్ వరకు హైందవ సభ్యులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులపై దాడులను ఖండించాలని, బంగ్లాదేశ్ వరదల్లో తిండి పెట్టిన ఇస్కాన్ సభ్యునే హింసిస్తున్న రాక్షస మూకలకు అతి తక్కువ కాలంలో తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులకే ఇలా జరుగుతుంది కదా అంటూ కళ్లు మూసుకుంటే భారతదేశంలో కూడా అతి తక్కువ కాలంలో ఇదే పరిస్థితి దాపురిస్తుందని హైందవులంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడులు, ఈ రోజు బంగ్లాదేశ్ ఈ పరిస్థితిలో రావడానికి హిందూ సైనికులందరూ కూడా సహాయం చేసి పాకిస్తాన్ ని విడగొట్టడంలో బంగ్లాదేశ్ ని ఒక దేశంగా ప్రకటించి ఆ దేశంలో ఉత్పత్తి ఏదైతే వస్త్ర పరిశ్రమ గాని, చేనేత అనేక రంగాల్లో కూడా భారతదేశం చాలా సహకారాలు అందిస్తూ వచ్చింది. మరి ఈనాడు మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కూడా అంతే సహకారం అందిస్తుంది. అయినప్పుడు కూడా బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల మీద దాడులు, అలాగే స్వామీజీల మీద బంగ్లాదేశ్ లో వరదలు వస్తే ఇస్కాన్ ఆహారం పెట్టింది. అటువంటి కృతజ్ఞత కూడా లేని బంగ్లాదేశ్ ముస్కరులు ఈ రోజు ఇస్కాన్ ప్రముఖుల్ని అరెస్ట్ చేయడం, వారి మీద దాడి చేయడం చాలా హేయమైనటువంటి చర్య. ఈ చర్యను యావత్ భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఖండించాలి. ఈ యావత్ హిందూ సమాజం కూడా ఖండిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి హిందువు కూడా ఈ రోజు బంగ్లాదేశ్ అవ్వచ్చు, కాశ్మీర్ అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు, రేపు మన రాష్ట్రం కూడా రావచ్చు. కాబట్టి ప్రతి హిందువు కూడా చైతన్యవంతులు కావాలనేదే ఈ విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లా నుండి ఇసుక లభ్యతను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు ఇసుక కోసం శ్రీకాకుళం జిల్లాపైనే అధిక శాతం ఆధారపడి ఉన్నందున జిల్లా నుంచి ఇసుక లభ్యతను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా, ఇతర ఫిర్యాదులపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న ట్రాన్స్పోర్టర్లు, రీచ్ నిర్వాహకులు, బిల్డర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇసుక సరఫరా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా వ్యవస్థ పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ రవాణా చేస్తున్న 11 లారీలను ఇటీవల సీజ్ చేశామన్నారు. నిబంధనలు పాటించకపోతే మరిన్ని కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు పాటించని రీచ్ల నిర్వహణ సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు బిల్లులు జారీ చేసే విధానం, నకిలీ బిల్లులను గుర్తించే విధంగా తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. ఆయా రీచ్లకు కేటాయించిన సిబ్బంది తప్పక అందుబాటులో ఉండాలని, స్థానికుల నుంచి ఇబ్బందులు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఇసుక లభ్యత ఎక్కువగా ఉంటే ధర తగ్గుతుందని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఎడ్లబళ్లపై ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులకు గురిచేయొద్దని, రాత్రివేళల్లో అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా పెంచాలని, రాత్రివేళ రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆదేశించారు. అన్ని రీచ్లలో లైట్లు, కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు కృష్ణమూర్తి, సాయి ప్రత్యుష, మైన్స్ డీడీ మోహన్ రావు, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో ఉండాలని డైరెక్టర్ ఆచార్య బాలాజీ అన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి పిలుపు మేరకు వీక్షిత్ భారత్ క్విజ్ కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులంతా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వీక్షిత్ భారత్ అన్ని పోటీల్లో చురుగ్గా పాల్గొని భావి భారత అభివృద్ధిలో భాగం కావాలని, మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీన్ మోహన్ కృష్ణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత, సమాజ బాధ్యత, సమాజ శ్రేయస్సు పెంపొందించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, డీన్ వెల్ఫేర్ గేదెల రవి, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సింహాచలం విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న విజయవాడ హైకోర్టు ఫార్మర్ న్యాయమూర్తి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విజయవాడ హైకోర్టు ఫార్మర్ న్యాయమూర్తి సీతారామమూర్తి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ కనగరాజు స్వామివారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. ఆదివాసీ హక్కుల కోసం మొగిలిపాటి బాలనాగమ్మ అనేక పోరాటాలు చేశారని సిపిఎం జిల్లా నాయకులు కొనియాడారు. ఆదివాసీ హక్కుల కోసం మొగిలిపాటి బాలనాగమ్మ అనేక పోరాటాలు చేశారని సిపిఎం జిల్లా నాయకులు పోలాకు ప్రసాదరావు, సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు సోరయ్య, జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు అన్నారు. అనారోగ్యంతో బాలనాగమ్మ నవంబర్ 26న చనిపోయారు. శనివారం ఆమె స్వగ్రామమైన మెళియాపుట్టి మండలం పెద్దమడి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యనందు సంతాప సభ నిర్వహించారు. ముందుగా బాలనాగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంతాప సభలో వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చేసిన పోరాటాలలో కీలక పాత్ర బాలనాగమ్మ వహించారని అన్నారు. బాలనాగమ్మ నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా గిరిజన హక్కుల కోసం పోరాడారని తెలిపారు. నిరంతరం సీతంపేట ఐటీడీఏ అధికారుల దృష్టిలో గిరిజన సమస్యలు తెలియజేసి గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. మహిళలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి, మహిళల హక్కుల కోసం ఆమె కృషి చేశారని గుర్తు చేశారు. సారా వ్యతిరేక పోరాటంలో ఆవిడ ముందున్నారని తెలిపారు. పెద్దలక్ష్మీపురం, బాణాపురం, కుడ్డబా భూ పోరాటాల్లో పాల్గొని పేదలకు భూములు, భూపట్టాలు బాలనాగమ్మ సాధించారని తెలిపారు. వ్యవసాయ కార్మికులకు కూలీ రేటు పెంచాలని ఉద్యమాలు నిర్మించి పోరాడారని అన్నారు. ఈ సంతాప సభలో బాలనాగమ్మ కుటుంబ సభ్యులు కృష్ణవేణి, వినోద్, శశివర్ణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతమైన విద్యావంతులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రజనీ ఎన్ఈఆర్ అన్నారు. బంటిపల్లి హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు సతీమణి రజనీ ఎన్ఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులను, గురువులను పూజించే సంస్కృతి మన దేశ సాంప్రదాయమని, విద్యార్థులు ఉన్నతమైన స్థితికి చేరుకోవాలంటే గురువుల పాత్ర కీలకమని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. జాడుపూడి గ్రామంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం పలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
కంచిలి మండలం జాడుపుడి గ్రామంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో భాగంగా జాడుపుడి కేజీబీవీ, కత్తలి ఎంపీయూపీ స్కూల్, సిత్తలి ఎంపీపీ స్కూల్, ఏఎస్పల్లి ఎంపీపీ పాఠశాలల్లో శనివారం కంచిలి ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధమైన సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పిల్లలకు సమన్వయం ఏర్పడుతుందని, పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, ఎంతవరకు క్రమశిక్షణగా పాఠశాలకు వస్తున్నారనే విషయాలు తెలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి, ఇప్పిలి కృష్ణారావు, సర్పంచ్ ప్రతినిధి పలికిల జయరాం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పైడిభీమవరం హైస్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో రాష్ట్ర టీడీపీ సర్పంచుల సంఘం కార్యదర్శి గౌత్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పైడిభీమవరం హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి రాష్ట్ర టీడీపీ సర్పంచుల సంఘ కార్యదర్శి గౌత్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను, గురువులను పూజించే సంస్కృతి మన దేశ సంప్రదాయమని, విద్యార్థులు ఉన్నతమైన స్థితికి చేరుకోవాలంటే గురువుల పాత్ర కీలకమని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.